హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు 7 చూస్తున్నారు. మనమైతే ఈరోజు బయ్యారం రావడం జరిగింది. ఈరోజు మన విఘ్నేశుని తీసుకురావడానికైతే బయ్యారం వచ్చాం. ఇక్కడ మనం విఘ్నేశుని తీసుకెళ్ళడానికైతే వచ్చేసాం. ఇక నుంచి మనకి నవరాత్రులు 9 రోజులు సందడే సందడి. ఈ సందడిలో అందరూ పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని మీకోసం తీయడం జరిగింది. మేమైతే విఘ్నేశ్వరుని తీసుకొని కొత్తగూడెం బయలుదేరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన వాళ్ళు ఎలా ఉత్సాహంగా ఉన్నారో. చిన్న చిన్ని వినాయకుడిని, బొజ్జ వినాయకుడు మన కోసం బయలుదేరుతూ మన ఊరికి రాబోతున్నాడు కనుక అందరూ ఆహ్వానించాలని కోరుకుంటూ అంతా కలిసి మన వినాయకుడిని ఎలా మన బండి మీద ఎక్కిస్తున్నారో, మన ఇంటికి ఎలా తెస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇది కాదు మనం కోరింది, మనమంతా కలిసి ఉండాలనే ఈ వినాయకుడిని కోరుకుంటుండు కనుక ఇలానే కలిసి ఉందాం, ఇలానే చేద్దాం, అంతా బాగుండాలి. ఆ నవరాత్రులు కూడా ఎంతో హ్యాపీగా చేసుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ 9 రోజులు జరగాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చేస్తున్నారు కదా, లేట్ రాకపోవడం వల్ల లేట్ అవుతుందని బొమ్మలకి ఎవరు వాళ్ళే లేపుకుంటున్నారు. అందరూ కలిసి ఒక యూనిట్గా తయారై ఇక ఎక్కించుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాకి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఇల్లందోళ్ళు ఉన్నారు, బయ్యారం వాళ్ళు ఉన్నారు, డోర్నకోళ్ళు ఉన్నారు, మైబాద్ వాళ్ళు ఉన్నారు. కొత్తగూడెం నుంచి మేమైతే కొత్తగూడెం నుంచి వచ్చినాం. కొత్తగూడెం మన మెయిన్ హాస్పిటల్ సైడు సాయిబాబా టెంపుల్ దగ్గర. ఇక్కడ మాదే ఇదే వినాయకుడు, ఇదే నా బండి. ఈ వినాయకుడినే మేమంతా కనిపించకుండా కవర్లతో కప్పేసి వినాయకుడిని మా షెడ్ కాడికి అయితే తీసుకుని చూస్తున్నారు కదా, మొత్తం బ్యాచ్ కలిసి వినాయకుడిని దింపడానికి ఎంత కష్టపడుతున్నారు. అక్కడ ఎక్కించడం ఎంత కష్టమో ఇక్కడ దింపడం కూడా అంతే కష్టమైంది ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా నా వీడియోని చూస్తూ
ఉంటే లైక్ కామెంట్ షేర్ చేయగలరని కోరుతూ నేను మీ రాజు 7 ఈ చూశారు కదా ఎలా దింపుతున్నారు, ఎంత కష్టమో అయినా మన ఇష్టంగానే చేయడం మనకి హ్యాపీ, ఆనందం, ఉత్సాహంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకోసం ఈ వీడియో.